ప్రపంచం ఏవైనా అయిపోని, నన్ను ఏ శక్తి అంగుళం కూడా ఏమంటున్నారు బాబు? చెల్లెలు తప్పేం లేదంటావా? లేదనే అంటాను. నా కూతురు మీ ఇంట్లో మాత్రం సుఖంగా లేదు. కోర్టుకు వెళ్లేంత పెద్ద తప్పేం జరగలేదండి. మీరు కూడా ఇలా ముండిపట్టు. అప్పుడు కానీ ఆ అప్పు పీడ విరగడైపోతుంది. మా అల్లుడు కూడా దారికొస్తాడు. అతను జైలుకు వెళ్లిన మరుక్షణం నేనే నాటకం ఆడిస్తాను. ఇంతసేపు నేను ఒక ఆడపిల్ల కాపురం గురించి తల్లిదండ్రులకి ఉండాల్సిన బాధ్యతని గుర్తు చేస్తా. అనామిక పెళ్లిలో అప్పుల వాడొచ్చి 2 కోట్ల అప్పు తీరు పెళ్లి జరిగిందనే విషయం అప్పుడే మర్చిపోయారా? అర్థమయ్యేలా చేస్తాను. మనకి పంపించి పెళ్లి ఆపించేదాన్ని. ఎందుకు? ఏట్లో పెట్టనా గూట్లో పెట్టనా? నేను తనంతో కాపురం కూల్చుకుంటుంటే సర్ది చెప్పలేని మీ కాసేపట్లో బయటపడుతుంది. ఇంకొక విషయం, మీరు ఎవచుకుంటే ఒక్క ఫోన్ కాల్ చాలు, నువ్వు నీ భార్య నీ కూతురు లోపలికి ఏం చెయ్యలేకనా? కాపురం చెయ్యాలి అని కోరుకుంటున్నారు. బీ కేర్ఫుల్. కళావతి ఏంటి? అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా నువ్వు? అయిన వాళ్ళ మీద వేసింది. మేం పిలిచి గడ్డి పెడతాం కదా. మీరు పల్లాలో అక్కడికే వెళ్తాం. నిజంగానే మా అనామిక తొందరపడి ఇలాంటి పని చేసింది. లోపల మా మరిది చెల్లెలు ఎంతసేపని కూర్చుంటారు? నువ్వు రావే, ఫోన్ చేద్దాం పద. నా భర్త తలుచుకుంటే ఏదైనా చేయగలడు. హలో నాన్న, చేసుకోవడమా? ఏమైంది మీకు? చచ్చినా నేను ఆ పని చేయను. చేసుకోకండి. ఓసే పిచ్చి మొహమా, పరిస్థితి మన చేయి దాటిపోయింది. అమ్మా ఉంది. మా అప్పు పైకి కనిపిస్తుంది, నేను కనిపించినంతే. దేవుళ్ళంటి వాళ్ళు మన కాళ్ళ బేరానికి రావాలి కానీ మనంతట మనం దిగి రాకూడదని తప్ప దిక్కులేదు. ఏమైంది మీకు? నేను రాను. ఆ కావ్య మామూలు ఆడది కాదే తల్లి. మీ బావగారిని బాగా రెచ్చగొట్టింది. మనం నామరూపాలు లేకుండా పోయేలా ఉన్నాం. నీకు కావాల్సింది రామ్మా రా. నువ్వు రామ్మా రా. పోలీస్ స్టేషన్ లో కూడా రొమాన్స్ ఆపడం లేదు. నేను వెళ్ళిపోతాను. అమ్మా అమ్మా, ఏంటి ఇక్కడే ఆగిపోయారు? ఇంకోసారి ఇలా సార్, వాళ్ళని తీసుకెళ్ళండి. మేం పరువుగా బ్రతకాలా లేదా? పరువు గురించి మీ దగ్గరే స్పెషల్ క్లాస్ నేను మా అమ్మ కంటే ఊరమాస్. అదిగో అప్పుని తీసుకొచ్చారు. అలా కూర్చుంది. ఇంతసేపు ప్రతిఘటన, భారత నారి చూసిండ్రు, ఏమీ అనలే. హే కావ్య, ఇంతవరకు మరి అప్పు మీద బురద జల్లాలని చూస్తే మాత్రం మా అమ్మ ఊరుకు. నీదాకా ఎందుకే? నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఇంకో నేనిప్పుడు వెళ్తున్నాను. నా కూతురు నిక్షలకి మంచిది, లేదంటే నా విశ్వరూపం చూపిస్తాను. ఇస్తున్నాను.
అయిపోయిందా అని తొలి అపరాధంగా భావించి మేమంతా కలిసి నిన్ను క్షమిస్తున్నాం. ఇక చెప్పుకోవాలి, నీ భర్తకే కష్టంగా నువ్వు మారితే ఆడదానితో బిడ్డని కని ఇంటికి తీసుకొస్తే ఏం చేయలేకపోతున్నారే? ఇక్కడ ఎవరు ఏమీ చేయలేరు. నీ అత్త నిన్ను వెనకేసుకొచ్చినా నీ కన్నవాళ్ల నుంచి నీ ప్రస్తావన లేవనెత్తితే మాత్రం నాలో నువ్వు మా అమ్మనే కాదు అమ్మవారిని కూడా మాట్లాడు. నా ఫుల్ సపోర్ట్ నీకే. నువ్వు అమ్మవారి జరిగింది చాలు. నీ కోడల్ని నా కొడుకుని ఎంత ఇబ్బంది పెట్టినందుకు ఇంకా ఎంతమందితో మాటలు అనిపించుకుంటావు? వెళ్ళు. అనామిక మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. అరెస్ట్ చేయించేసరికి మాటలు పడిపోయాయా? మూగ సైగలు చేస్తున్నావు. అరెస్ట్ చేయించి సాధించే వరకు రప్పించావు కదా. దాంతో పాటు నీ చెల్లెల్ని కూడా అరెస్ట్ చేయించాను కదా. ఆ